పండగలు ప్రత్యేక పర్వదినాల్లో దేవతామూర్తులను వివిధ రూపాల్లో అలంకరించడం మన సాంప్రదాయం కదా. పూలు, పండ్లు, కాయగూరలతో అమ్మవారిని శాకాంబరి రూపంలో అలంకరించడం చూస్తూ ఉంటాం. అయితే తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని ముసలమ్మ తల్లి అమ్మవారి అలంకరణ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో ఏకంగా 50 లక్షల రూపాయల నగదుతో అలంకరించారు. ₹1 నోటు నుంచి ₹500 నోటు వరకు వివిధ కరెన్సీ నోట్లను ఉపయోగించి అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. గత 7 సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఇదే విధంగా ధనలక్ష్మి రూపంలో అలంకరిస్తున్నామని గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు. అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో దర్శించుకుంటే సిరి సంపదలు, సర్వశుభాలు కలుగుతాయని స్థానికుల విశ్వాసం. దీంతో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు. 50 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా కొలువుతీరిన ముసలమ్మ తల్లి అమ్మవారి ప్రత్యేక అలంకరణపై భక్తుల స్పందన ఎలా ఉంది, ఈ ప్రత్యేక అలంకరణ వెనుక ఉన్న విశేషాలేంటి అన్న దానిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ బ్యూరో విజయ్ కృష్ణ అందిస్తారు. పండుగలు, పర్వదినాలు, జాతర మహోత్సవాల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరిస్తూ ఉండడం మనం చూస్తూ వస్తుంటాం. పూలతోనూ, పండ్లతోనూ, వివిధ కాయగూరలతో కూడా అమ్మవారిని అలంకరించడం అయితే మనం తరచూ చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని ప్రాంతంలోని నర్సరీ రైతాంగం, అదేవిధంగా ప్రజలు కూడా ఇక్కడ వెలిసిన ముసలమ్మ అమ్మవారిని ఎంతో మహిమాన్విత దేవతగా కూడా ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నోట్ల కట్టలతో అమ్మవారిని అలంకరించడం మనమైతే ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. అమ్మవారిని ₹1 నోటు దగ్గర నుంచి ₹500 నోటు వరకు కూడా ప్రత్యేకంగా అలంకరించిన దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ అమ్మవారి త్రిశూలం, ఓంకారంతో పాటు అమ్మవారికి మాల రూపంలో కూడా ఈ నోట్ల కట్టలతో తయారు చేశారు. అలాగే అమ్మవారి వడిలో చక్రాన్ని కూడా తయారు చేశారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఆలయం ఎదుట ఈ ఒక తోరణాన్ని కూడా నోట్ల కట్టలతోటి రూపొందించడం జరిగింది. అలాగే ఇక్కడున్న పక్కనున్న గోడలను కూడా మనం చూడొచ్చు. ఈ పక్కనే వినాయకుని ఆకారంతో పాటు మరో పక్క వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు కూడా కనపడుతున్నాయి, నామాలు కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. అయితే పూర్తిగా ఈ ప్రాంతంలోని ఈ ప్రజలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా ఈ విధంగా ఏదైతే శ్రావణ మాసంలో అమ్మవారిని అలంకరిస్తూ వస్తూ ఉంటారో, అయితే తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని ఇక్కడ ప్రాంతవాసుల నమ్మకం. అయితే ఇది ఎప్పటి నుంచి ఒరవడి మొదలైంది, ఈ నోట్ల కట్టలతో అమ్మవారిని అలంకరిస్తూ ఉండడం అనేది మన ఇక్కడ కమిటీ సభ్యులు సత్యనారాయణ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ నోట్ల కట్టలతో అలంకరించడం ఇది మీరు ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఇలా చేయడం వల్ల మీకు అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయనే నమ్మకం ఏదైనా దాంతో మీరు ఇలా చేస్తున్నారు? క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తున్నప్పుడు మనం వ్యవసాయం భూమిలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ముసలమ్మ తల్లి ఆలయం ఇది. ఇక్కడ ప్రజలందరూ గ్రామదేవతగా కొలుస్తూ ఉంటారు. అటువంటి ఈ సందర్భంలో ఈ పవిత్రమైనటువంటి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ ముసలమ్మ తల్లి అమ్మవారు ధనలక్ష్మి స్వరూపిణిగా అలంకరణ కోసం సుమారు ₹50 లక్షల విలువైన నగదు సంపదను అత్యంత భద్రతతో సమకూర్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విశిష్టత అలంకరణని నిర్వహించడం జరిగింది. ఇది గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. మొదటి సంవత్సరం ₹10 లక్షలతోని, తర్వాత ₹25 లక్షలతోని, తర్వాత మళ్ళీ 32, 38 అలా ఒక్కో సంవత్సరం ఎంతో కొంత మన వంతు బాధ్యతగా భావించి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నా దగ్గర మేము సంపాదించినటువంటి ఈ అమౌంట్ని అమ్మవారి దగ్గర అలంకరించండి అని చెప్పి ఇస్తుంటే ఆ అమౌంట్ అందరినీ కూడా కలెక్ట్ చేసి ఈ పాత నోట్లుగా మనం అలంకరిస్తే పెద్ద అందంగా కనపడదు. కాబట్టి వీటిలన్నిటిని మళ్ళీ బ్యాంకు వారికి అప్పచెప్పితే బ్యాంకు వారి నేపథ్యంలో బ్యాంకు వారి సహకారంతో ఈ మంచి అందంగా కనబడేటువంటి కొత్త కరెన్సీ నోట్లు వాళ్ళు ఇవ్వడం, ఇస్తున్నటువంటి ఆ అమౌంట్ మళ్ళీ చక్కగా ఎంత భద్రతగా అయితే మనం అలంకరిస్తామో అంతే భద్రతగా వాటిని మళ్ళీ తీసి ఎవరి డబ్బులు వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కనిపిస్తున్నది కేవలం ధనవైభవం మాత్రమే కాదు, సంపదకి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. ధనం అంటే కేవలం డబ్బు కాదు, ఆరోగ్యం, ఆనందం, అన్నం, ఐశ్వర్యం,
కుటుంబ సౌఖ్యం కూడా నిజమైన సంపదే. అటువంటి సంపదలో ఒకటి పర్యావరణ సంపద. ఇక్కడ అందరూ కూడా పర్యావరణానికి ప్రాణం పోసే రైతులు. అటువంటి రైతులు ఉన్న ఈ ప్రాంతంలో నర్సరీ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ డబ్బుని ఆ అమ్మవారికి అలంకరించండి ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇది సహకరిస్తున్న రైతులందరికీ, అదేవిధంగా ఈ చేసినటువంటి అలంకరణని కొన్ని కోట్ల మందికి చూపించేటువంటి మీ మీడియా మిత్రులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం అంతా కూడా పర్యావరణానికి ఈ రైతాంగం ఎంతో కూడా తోడ్పడుతుంది. కడిపిలంక అంటేనే నర్సరీ రైతాంగం. ఇక్కడ పలు రకాల మొక్కలు పెంచుతూ ఈ నర్సరీ రైతాంగం అంతా కూడా దీని మీదే జీవనోపాధి కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంటుంది. అయితే ఈ ముసలమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు అదే శ్రావణ మాసం సందర్భంగా ఈ ధన రూపంలో లక్ష్మీ అలంకరణతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా గత 7 సంవత్సరాలుగా కూడా అమ్మవారిని అలంకరిస్తుంటూ వస్తున్నామని, ప్రస్తుతం అంటే ఈరోజు 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతో అమ్మవారిని అయితే అలంకరించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల తమ కుటుంబాలు, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. తమ కుటుంబం అంతా సర్వ శుభాలు సంతోషాలతో తొలతూగుతాయని ఈ ప్రాంతవాసులకి ప్రగాఢ విశ్వాసం.